డీలా పడ్డ జనసేన సైనికులు. కానీ యుద్ధం ఎవరి కోసమో చేస్తూ సైన్యాన్ని నడవమంటే సైనికులు ఖచ్చితంగా డీలా పడతారు. అవును, సైన్యం డీలా పడింది. నడిపించాల్సిన రాజు మాటలను విని సైన్యం నివరపోయి డీలా పడిందని అంటున్నారు. రాజు గట్టిగా నిలబడాలి, గెలుపు మనదే అని చాటాలి, నేనే రాజుని అని కూడా బిగ్ సౌండ్ చేయాలి. కానీ యుద్ధం ఎవరి కోసమో చేస్తూ సైన్యాన్ని నడవమంటే సైనికులు ఖచ్చితంగా డీలా పడతారు. ప్రస్తుతం జనసేనలో అదే జరుగుతుందని అంటున్నారు. జనసేన నాయకులు ఇలా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనను చూసి అని అంటున్నారు. ఆయన నిండు శాసనసభలో బాబు 5 కాదు మరో 10 ఏళ్లు సీఎం అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఈ 5 కలుపుకుంటే ఏకంగా 15 ఏళ్ళు అన్నమాట. ఒక మనిషి జీవిత కాలంలో కానీ రాజకీయ పార్టీల జీవిత కాలంలో కానీ టైంకే ఎక్కువ విలువ ఉంటుంది. అందున రాజకీయాల్లో సీఎం సింహాసనం పట్టాలని అనుకున్న వారికి 5 ఏళ్లు భారంగా గడుస్తాయి. వైసీపీ ప్రస్తుతం అదే భారంతో తల్లకిందులవుతుంది. మరి జనసేనలో అయితే ఆశలు రెట్టింపుగా ఉన్నాయి. అవి ఏ రోజుకి ఆ రోజు మరింతగా పెరుగుతున్న వేళ పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయని అంటున్నారు. ఎప్పుడైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న జనసేన సైనికులకు పవన్ తాజా పోకడలు నిరాశలో ముంచుతున్నాయా అని అంటున్నారు. పవన్ మాత్రం మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు బాబే ఏపీకి సీఎం అని చెబుతున్న మాటలు వారికి ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు.